నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. కామన్ మ్యాన్ కిరణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ రోజు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన అరెస్ట్ అవడాన్ని కూడా మనం అందరం చూసాం. ఈ నేపథ్యంలో వైసీపీ నుండి కొన్ని బెదిరింపులు రావడం అనేది చూస్తున్నాం. మరి ఈ బెదిరింపుల నుండి టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అసలు కిరణ్ కి సహాయం చేస్తుందా లేదా, ఈ విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడానికి రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కామన్ మ్యాన్ కిరణ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో భారతి గారి మీద, అవి ఖండించాల్సిన అంశం, అందరూ ఒప్పుకుంటున్నారు. ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు. అయితే పార్టీ ఆయన సభ్యత్వాన్ని తొలగించినప్పటికీ కూడా నిన్న జరిగిన సంఘటన గోరంట్ల మాధవ్ గారు ఏ విధంగా అయితే ప్రవర్తించారో, తన్నారో ఈ రోజు చర్చనీయాంశమైంది. అంటే క్లియర్ గా అందరికీ అర్థమవుతుంది ఏంటి అంటే కిరణ్ కి ప్రాణగండం ఉంది. ఇది క్లియర్. టీడీపీ పార్టీ కిరణ్ ని రక్షిస్తుందా లేదంటే వదిలేస్తుందా? ఎందుకంటే సభ్యత్వం తొలగించినప్పటికీ కూడా ఆయన టీడీపీ కార్యకర్త కాబట్టి, మీరు ఎన్నాళ్లుగానో పార్టీని చూస్తూ వస్తున్న వ్యక్తి కాబట్టి మీ అభిప్రాయం ఏంటి పార్టీ గురించి? అంటే ఇక్కడ బేసిక్గా రాజకీయ పార్టీ విధి విధానాల్లో బాటమ్ లైన్ వాళ్ళ బేసిక్గా వాళ్ళ వ్యవహార శైలి మనం గమనించుకోవాలండి. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అసలు ఆ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఆత్మగౌరవం అనేటువంటి దాని మీద, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని ఆత్మవిశ్వాసంతో నడిపిస్తున్న పార్టీ ఇది. అనేక జయాపజయాలు, సంక్లిష్ట పరిస్థితులు, సంక్షోభాలు అన్ని ఎదుర్కొని నిలబడిన పార్టీ. చంద్రబాబు నాయుడు ఈసారి 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు ఆయన. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం రెండు వేరువేరుగా చూడాలి. ఫస్ట్ పాయింట్, తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీగా వాళ్ళు ఏం చేశారంటే, కామన్ మ్యాన్ కిరణ్ మాట్లాడిన దాంట్లో అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంది, అది వ్యక్తిత్వ హననం ఉంది, మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడాడు ఆయన. డెఫినెట్గా అది అందరూ ఖండిస్తారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒప్పుకో. దానికి కొంతమంది ఏమంటున్నారంటే, మన పార్టీ కార్యకర్తను కూడా మీరు అలా మాట్లాడుతున్నట్టు అంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. కొంతమంది, చాలామంది ఇలా మాట్లాడకూడదు, తప్పు, మన మహిళలు మనమే అన్నాం కదా, వాళ్ళని ఇలా మాట్లాడకూడదని మనమే ఎలాగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడతామని తెలుగుదేశం శ్రేణులే ఒప్పుకోరు. ఆ టైప్ లాంగ్వేజ్ ఒప్పుకోరండి. ఆ నాయకుడు భావజాలం ఎలాగ ఉందో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏంటంటే అతని దగ్గర నుండి మాట్లాడిస్తాడు, అలా మాట్లాడిన వాళ్ళు ప్రమోషన్ ఇస్తాడు. వాళ్ళ విధి విధానాలు అది. ఇక్కడ ఏమవుతుందంటే, సాధారణంగా గతంలో వైసీపీ పార్టీ నుంచి చాలా దారుణంగా, జుగుప్సాకరంగా మాట్లాడి మహిళల పట్ల అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేశారు. పదే వివరాలు చెప్పగల అందరికీ తెలుసు ఆ విషయం. అలా సాధారణ కార్యకర్త అయిన మహిళలను మొదలుకొని సాక్షాత్తు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి భార్య వరకు నిండు సభలో కూడా అవమానించారు, అపనిందలు వేశారు. ఇక వాళ్ళు చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, వృద్ధుల, మహిళల ఏమీ లేకుండా మాట్లాడారు. అది తెలుగుదేశం కార్యకర్త సహజంగానే బాధ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా విలపించాడు ఆ విషయంలో. వాళ్ళు కూడా ఆయనతో పాటు విలపించారు. అంతేగాని నేను చంపుతాం, నరుగుతాం, చంపేస్తాం, పొడిచేస్తాం అని అనలేదు. ఆయనతో పాటు వాళ్ళు బాధపడ్డారు, కసిగా పనిచేశారు, ఆ పార్టీని గెలిపించుకున్నారు. వాడు నాయకుడు లక్షణాలు తగ్గట్టుగా ఎప్పుడైతే ఇటు నుంచి ఒక మాట వచ్చిందో, ఆ మాట రాగానే వాళ్ళు మేము చంపుతాం, నరుగుతాం, పొడిచేస్తాం, నీ సంగతి తేలుస్తాం అంటున్నారు. ఇది రెండాట్ల మధ్యన వ్యత్యాసం స్పష్టంగా అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వైసీపీ కూడా అలా మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సాఫ్ట్గా మాట్లాడేవారు, దాన్ని ఎదుర్కోవడానికి సతమతం అయ్యేవారు. అంటే అవతల బూతులు తిట్టేస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడాలో వీళ్ళకి తెలిసేది కాదు. అటువంటిప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఏమన్నామంటే, మీరు ఎవరన్నా కొనుక్కున్నా పెట్టుకోవచ్చు కదా బాబు ఇలా మాట్లాడే వాళ్ళు అనివ్వండి. నేను అనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు కొడాలి నాని, వంశీ ఇటువంటి వాళ్ళు ఇష్టం మాట్లాడుతుంటే, ఎనలిస్టులు కూడా అడ్డగోలుగా సమర్థిస్తుంటే వైసీపీని, మీరు కూడా అటువంటి వాళ్ళు కొంతమంది ఎనలిస్టులు గట్రా లైన్లో పెట్టుకుని బూతులు మాట్లాడమని చెప్పలేదు, కానీ కొంచెం మీకు అనుకూలంగా మాట్లాడించుకోవచ్చు కదా అని చెప్పేసి అనివ్వండి. పోక్రీ సినిమా వచ్చింది, చూసారా మీరు? అందులో 2 ముఠాలు ఉంటాయి. ఆ ముఠాలో ఒక ముఠా దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. రెండో వాళ్ళు ఏమంటారంటే, ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు ఇలాంటి దాన్ని మనమే పెట్టుకోవాలరా అంటాడు. అంటే ఆ టైపులో నేను సరదాగా అన్నాను, వ్యంగ్యంగా. అంటే వాళ్ళతో పాటు వీళ్ళు దెబ్బలాడలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారని. అంటే సహజంగానే బయట నుంచి చూసి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు గట్టిగా తిడుతుంటే నువ్వెంత నోరు మూసుకూరుకున్నావు అన్నట్టుగా అంటాం కదా. కానీ వీళ్ళ విధానం అలా కాదు. ఈ నాయకుడు ఒప్పుకోడు. ఎందుకంటే బహిరంగ సభల్లో కూడా ఎవరన్నా అత్యుత్సాహంతో చంద్రబాబు గారిని మెప్పించాలని కానీ, లేకపోతే వాళ్ళు సహజంగానే వాళ్ళకొని ఉక్రోషంతో కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ, ప్రత్యర్థులు కానీ, ఆడాలని కానీ ఎవరన్నా విమర్శిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వారించి కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమంటున్నాడని చెప్పేవారు. రోజా గారికి ఎవరో ఇది మన స్పష్టంగా వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ విధి విధానాలకు స్పష్టంగా క్లారిటీ ఉంది అందరికీ. ఇక్కడ ఈ కిరణ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇతను ఎలా మాట్లాడినంటే పార్టీ స్పందించింది, అతను పార్టీని సస్పెండ్ చేసింది, ప్రభుత్వం కూడా స్పందించింది.
వాళ్ళని అరెస్ట్ చేసింది. అంటే పార్టీ ప్రభుత్వం రెండు కూడా స్పందించినాయి. అంటే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, మేము వాళ్ళు మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మహిళల పట్ల ఎవరైనా ఇలా వ్యవహరిస్తే వాళ్ళకి మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాగే లోకేష్ గారు కూడా మాట ఇచ్చాడు, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మా అమ్మైనా మీ అమ్మైనా ఎవరమ్మైనా కానీ మహిళల పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ పనిష్మెంట్ ఉంటుందని చెప్పాడు. దానికి తగ్గట్టుగానే పార్టీ ప్రభుత్వం రెండు కూడా అంతవరకు ఓకే. ఇక్కడ కిరణ్ అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అత్యుత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే అతను అరెస్ట్ అయ్యాడు, వాళ్ళు అతను ముసుగేసి కెమెరా ముందు పెట్టారు. సరే, పోలీసులు సాధారణంగా ఆ ఐడెంటిటీని హైడ్ చేస్తారు. అయితే మరి ఐడెంటిటీ హైడ్ చేయాల్సిన అవసరం ఇతనికి లేదు. ఇతను ఆల్రెడీ టీవీలో మాట్లాడుతున్నాడు, యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు, అందరికీ తెలుసు కెమెరా ముందు ఉన్నాడు. కాబట్టి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు, దాయాల్సిన అవసరం లేదు. అది కొంచెం అంటే మరి అలా చేసినప్పుడు మరి పోసాని కృష్ణమురళిని ఎందుకు పెట్టలేదు, బోరగడ్డ అనిల్ని ఎందుకు చూపించలేదు? అలాగా వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడి పక్కన ఎక్కడ నిలబెట్టారు, కానీ కెమెరా ముందు ఎందుకు పెట్టలేదు? పక్కన నిలబడి చేతులు కట్టుకుని ముసుగేసి ఎందుకు పెట్టలేదు? అది కాకుండా బోరగడ్డ అనిల్కి స్టేషన్లో రాజమర్యాదలు చేశారు, దారిలో జైలుకి తీసుకెళ్ళినప్పుడు మర్యాదలు చేశారు. అది కెమెరాలో సీసీ కెమెరాలో బయట పెట్టాడు, అతనే కేసు పెట్టారు. ఇవన్నీ ఎవరు చెప్తే చేశారు? మీరే చేశారా అంటే అత్యుత్సాహం కదా మీరు చేశారంటే. అది కాకుండా మీరు పోలీసుల తాలూకు ఒక జగన్ ప్రేమ అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం పర్ఫెక్ట్గా చట్టాన్ని తన పని తను చేసుకోమంది. చట్టాన్ని తన పని తను చేసుకోమని మీకు అప్పచెప్పినప్పుడు మా కార్యకర్త లేకపోతే బయట కార్యకర్త లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడా వ్యతిరేకంగా ఉన్నాడా అనేటువంటి చూడకుండా చట్టానికి నీ పని నువ్వు చేసుకోని చెప్పింది ప్రభుత్వం. అలాగే పార్టీ కూడా తన బాధ్యత నిర్వర్తించింది. ఇక్కడ పోలీసులు ఏం చేయాలి? చట్టం తన పని తను చేయటువంటి ఇతను ఒక్కడిని అరెస్ట్ చేయటమే ఒకటేనా? మరి ఇటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళు నిన్న మాట్లాడారు, గతంలోనూ మాట్లాడారు. వాళ్ళందరినీ మీరు ఎందుకు వదిలేశారు? కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే అంబటి రాంబాబు, రోజా ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఎందుకు వదిలేస్తున్నారు? అనేక అకౌంట్లు ఇంకా మీకు ఇలాంటి అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుతున్నారు కదా, చాలా దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళందరినీ మీరు ఎందుకు విడిచిపెట్టి మీకు ఎవరైనా చెప్పాలా వాళ్ళు అరెస్ట్ చేయమని? మీ పని మీరు చేయడానికి తల్లికి కూడడం ఊరికి ఉపకారమా? అంటే మీ పని మీరు చేయడం అనేటువంటి పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఉపకారమా? మీ డ్యూటీ అది. మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు? అంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే చేస్తారా? నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి, నా ఇంట్లో వస్తువులు పోయినా కంప్లైంట్ ఇవ్వాలి, ఆ ఇంట్లో దొంగతనం జరిగింది నువ్వు కలగనవు. కానీ బహిరంగంగా సామాజిక మాధ్యమాల్లో టీవీలో రెస్టారెంట్ మాట్లాడినప్పుడు మీరు ఎందుకు సుమోటోగా స్పందించరు? దీనికి ఒక వింగ్ ఉంది కదా, ఇంటెలిజెన్స్ ఉంది, ఐడి పార్టీలు ఉంటాయి. ఏదన్నా నేరం జరగకముందే మీరు నివారించాలి కదా. కొన్ని నేరాలు జరగకుండా ఉండడానికి మీరు నివారించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇటువంటి సమాజంలో విచ్ఛిన్నతకి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నప్పుడు మీరు వాళ్ళ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోరు? వాళ్ళు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేయడం, మొన్న ఓచుకోతకు వస్తా అన్నాడు, వాడిని ముద్దెట్టుకు పంపించారు. మీకు ఎవరైనా చెప్పాలా? కిరణ్ ఎలాగైతే మీరు కిరణ్ మాట్లాడింది ఒక స్త్రీ గురించి, ఇతను ఏకంగా సమాజం గురించి మాట్లాడాడు కదా. ఓచుకోతకు వస్తాను, ఎవరిని వస్తావు, ఎలా కొత్త చూపించమాకని చెప్పాలి, అడగాలి కదా మీరు. అంతేకాకుండా సాక్షాత్తు పోలీసులనే జగన్మోహన్ రెడ్డి మీకు గుడ్లోడు తీస్తా అన్నాడు. ఎప్పుడో జమానాలో జరిగింది, నిన్న కాక మొన్న జరిగింది. గుడ్లోడు తీస్తా అన్నాడు. మీరు ఏం చేయాలి? మీకు దమ్ముంటే అతనిపై కేసు నమోదు చేసి గవర్నర్ పర్మిషన్ తీసుకుని అతను అరెస్ట్ చేయాలి. కనీసం ఆ పని మీరు చేయలేకపోయారు, మీ శక్తి చాలదు. అప్పుడు మీరు ఏం చేయాలి? 10 మంది 20 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ మేము వచ్చాం, మీరు 29లో మీరు వస్తానంటున్నారు, అప్పుడు దాకా ఎందుకంటే ఇప్పుడే వడదీయండి అని అడగచ్చు కదా. అవునా కదా? సార్ ఇప్పుడే వడదీసేయండి, గొడవ వదిలిపోద్దని చెప్పాలి కదా. అతనికి కనువిప్పు కలుగుద్ది కదా. మరి ఓడదీస్తాడు లేదు ఇప్పుడే చూసేద్దాం కదా, అప్పుడు దాకా వెయిట్ చేయలేకపోతున్నాం మేము. అతను గుడ్లో ఓడదీస్తాను 29లో, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.4 చూస్తారంటున్నాడు. అతను వస్తాడో తెలియదు, అతను వాళ్ళ పార్టీ ఉంటుందో లేదో తెలియదు, మేము ఆగలేకపోతున్నాం. అప్పుడు దాకా ఉండవో తెలియదు, మేము ఇప్పుడే చూడాలని ఉంది. మీరు వెళ్ళి నిలబడితే తేలిపోద్ది కదా, అతనికి కూడా బుద్ధి వస్తుంది కదా. ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? మీకు ఎవరు చెప్పాలి? అంటే ప్రభుత్వం వెళ్ళి మీరు అతను అరెస్ట్ చేయండి అని చెప్పాలా? అంటే మీ డ్యూటీ ఏంటి? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్తేనే చేయాలనేటువంటి వాళ్ళు మీ వ్యక్తిత్వాన్ని, మీ ఇండిపెండెన్స్ మీరు కోల్పోతున్నారు కదా. ఆ ప్రభుత్వం ఉంటే అలాగే, ఈ ప్రభుత్వం ఉంటే ఇలా పనిచేస్తామని మాట్లాడకూడదు మీరు. మీకు చట్టాన్ని తన పని తను చేసుకోమనేటువంటి ప్రభుత్వము నాయకుడు అక్కడ ఉన్నప్పుడు మీ పని మీరు అందంగా చేయాలి కదా. ఇప్పుడు కిరణ్ అరెస్ట్ చేసినందుకే మిగతా వాళ్ళు అరెస్ట్ చేయకూడదు, మీరు మామూలుగానే అరెస్ట్ చేయాలి. ఆ ప్రభుత్వం చెప్పకముందే సోషల్ మాధ్యమాల్లో సోషల్ డెవిల్స్ కింద ఉన్నారు, డిజిటల్ డెవిల్స్ కింద మారిన వాళ్ళందరూ మీరు లోపలేసేయాలి, ఒక హెచ్చరిక పంపించాలా. అవినీతి పనులు అక్రమార్కులు మీరు అరెస్ట్ చేయట్లా, సామాన్యుడికోలాగాను సంపన్నుడికోలాగా వ్యవహరిస్తున్నారు. మీరు వాళ్ళు బెయిల్ వచ్చేదాకా మీరు అరెస్ట్ చేయట్లేదు. హైకోర్టు బెయిల్ తిరస్కరించినా కానీ సుప్రీంకోర్టు ఎలాంటి సార్ పర్లేదు అప్పుడు దాకా ఆగుతూ ఉన్నారు. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు పట్టుకోలేపారు? మీరు పార్టీ మీద కేడర్ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పార్టీ పర్ఫెక్ట్గా స్పందించింది, ప్రభుత్వం కూడా పర్ఫెక్ట్గా వ్యవహరించింది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారో, ఇటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ మేము ఒప్పుకోం, మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడిన వాళ్ళు ఎవరిని ఉపేక్షించం అని చెప్పారు స్పష్టంగా. దాని ప్రకారం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం తరపున పనిచేయాల్సిన ప్రభుత్వానికి ప్రతినిధులు, మీరు బాధ్యత కలిగిన ఉద్యోగులు, మీరు ఎందుకు వ్యవహరించట్లేదు? గోరంట్ల మాధవ్ అతను వచ్చి అతను దాడి చేశాడు, అతను అంత 2 గంటల ముందు లోకేష్ గారి గురించి ఏం మాట్లాడాడు? సరే అరెస్ట్ చేశారు. అసలు ఇతను ఇక్కడ రాకముందే మీరు అరెస్ట్ చేయాలి. వెళ్ళి ఇక్కడికి వచ్చి అతను అంతా అతను గోధులో దిగి మట్టి మీద వేసుకున్నాడు. వలంనేని వంశీ కూడా అలా చేశాడు. అతను అరెస్ట్ చేయాల్సిన కేసులు మీరు అరెస్ట్ చేయలేదు. అతను వచ్చి మీకు తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. వాళ్ళు అరెస్ట్ చేయక తప్పని పరిస్థితులు
కల్పితే తప్ప మీరు అరెస్ట్ చేయట్లేదు. దీన్ని ఎలా చూడాలి? మీలో ఇంకా జగన్ ప్రేమ పోలేదనుకోవాలా, లేకపోతే మీరు మీ బాధ్యతలు మర్చిపోయారు అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వాలు ఇచ్చిన వెసులుబాటుని మీరు దుర్వినియోగం చేస్తారనుకోవాలా? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు జగన్ గ్యాంగే కాదు కదా, రాష్ట్రంలో ఇంకా ఎలైట్ పీపుల్ ఉన్నారు, తటస్థులు ఏ పార్టీకి సంబంధం లేని ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు, సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, మీ పట్ల గౌరవం, భయం, భక్తి అన్ని ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకైతే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం. వాళ్ళంటే ఒక ఫ్యాషన్. ఎంతో కష్టపడితే కానీ ఉద్యోగం ఎవడమడతాడు రాదు. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా అయిపోవచ్చు, ఒక ముఖ్యమంత్రి కూడా ఎవడన్నా అయిపోవచ్చు, జగన్ అయిపోయాడు. కానీ ఒక ఎస్ఐ అయిపోవాలంటే కష్టం, ఒక ఎస్పీ అవ్వాలంటే ఐపీఎస్ చదువుకుని ఎంతో కష్టపడి కఠోర శ్రమ, కఠిన శ్రమ, శిక్షణ పొందాలా, పరీక్షలు రాయాలా, అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాలా. ఆ ఉద్యోగం కూడా అంత కష్టంగా ఉంటుంది, బాసిజం ఉంటుంది, పనికిమాలినట్టు ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటాడు మిమ్మల్ని. ఇవన్నీ తట్టుకోవాలా. పండగలకే పబ్బాలకే మీకు సెలవు ఉండదు, ఎండా వానం ఉండదు, మీ డ్యూటీకి వేళలు ఉండవు, అవి వీక్లీ ఆఫ్ ఉండదు, మీకు సెలవు రోజు లేదు. ఇంత కష్టం అనిపిస్తా మీరు డ్యూటీ పెర్ఫెక్ట్గా చేసి మంచి పేరు తెచ్చుకుంటానికే కదా. సంపాదనకి అంటారా? సంపాదన అంటే పోలీసు ఉద్యోగం ఎందుకు? మీకు సంపాదించుకోవడానికి అనేక వృత్తులు ఉన్నాయి. మిలిటరీలో కన్నా పోలీసు ఇలాంటి దాంట్లో రావాల్సిన కొంచెం ప్యాషన్ తోటి, సమాజం పట్ల బాధ్యతతో వస్తారు ఉద్యోగం. జీవన భృతి కోసం అందులోకి రావడం ప్యాషన్ ఉంటుంది వాళ్ళకి, ఏదైనా చేయాలండి. అలాంటి వాళ్ళు తగ్గిపోయారు ఈ మధ్యన. అలాంటి వాళ్ళు ఎవరిని వచ్చినా జగన్ లాంటి వాళ్ళు పాటు చేస్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సస్పెండ్ అయిన వాళ్ళు, జగన్కి అనుకూలంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చెడ్డోళ్ళేం కాదండి. 10 ఏళ్ల క్రితం బ్రహ్మాండంగా పనిచేసి నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ, సునీల్ కుమార్ కానీ, సీతారామాంజనేయులు కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఇవాళ వాళ్ళు దోషులుగా నిలబడ్డారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొట్టి చంపేస్తామంటున్నారు, నరికేస్తామంటున్నారు, ఇంకా రకరకాల పేర్లు చెప్పి. మరి వాళ్ళందరినీ మీరు వీళ్ళకి రక్షణ కల్పిస్తారా, లేకపోతే వాళ్ళకి శిక్షిస్తారా? ఇప్పుడు కిరణ్ విషయంలో అతను అరెస్ట్ అయ్యాడు, వాళ్ళంతటా వాళ్ళు వైసీపీ అకౌంట్ క్లోజ్ చేసుకుని పారిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళని కూడా రోడ్డు వేస్తారని. ఆ భయం వాళ్ళకైతే ఉంది, కానీ మీ ప్రయత్నాలు లేవు అసలు. వాళ్ళంతటా వాళ్ళు మొదట్లో పార్టీ గెలిచిన తర్వాత కూడా వాళ్ళు భయపడి దాక్కున్నారు తప్ప మీరు కనీసం వాళ్ళ అంక కూడా ఉస్సు అని కూడా అనలేదు, మీరు ఉసుకోని కూడా అనలేదు. మళ్ళీ వాళ్ళు మీరు ఏమంటలేదు కదని బయటకు వచ్చి మాట్లాడారు. మరి అతను నోరు జారాడు. ఫ్రెండ్గా మాట్లాడకూడదు, కుటుంబాల స్త్రీలను బయట లాక్కూడదు. ఆవిడ ఎన్ని అబద్ధాలు రాసిన పత్రికలో పచ్చి అబద్ధాలు రాస్తారో ఆ పత్రికలో డైరెక్ట్గా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడిన రోజులు ఉన్నాయి, నెపమేసిన రోజులు, నిందలేసిన రోజులు ఉన్నాయి. అది ప్రభుత్వం చూసుకోవాలి, ఆ పార్టీలు చూసుకోవాలి. పార్టీగా వ్యక్తులుగా ఎదుర్కోలేడు అవడం. అది తట్టుకోలేక కొంతమంది ఆవేశపరులు ఉంటారు, అందరూ ఒకలాగా ఎందుకుంటారు. ఇతను కూడా చాలా కామన్ మ్యాన్ అని చెప్పి, చాలా కామన్ మ్యాన్, బిలో పవర్టీ లైన్లో దగ్గర ఉన్నాడు. అతనికి పార్టీ అంటే ఇష్టం, అభిమానం, ప్రేమ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని అన్నారని చెప్పి చంపెత్తం పొడిచేస్తా అన్న వాళ్ళు వీళ్ళేం అలా అనలేదు కదా. నోరు మూసుకున్నారో ఏడ్చారు కాసేపు, వాళ్ళ నాయకుడితో పాటు వీళ్ళు ఏడ్చారు తప్ప నేను చంపెత్తాను పొడిచేస్తానని ఎవడం లేదు. ఎలక్షన్ అప్పుడు నేను ఓడించారు అంతే. నేను అందరూ కసిగా పనిచేసి ఎక్కువ పనిచేస్తారు. మీ బ్యాచ్ అలా కాదు కదా, చల్లా చెదిరైపోతున్నారు. పార్టీ నాయకులు అందరూ పారిపోయారు, ఎలక్షన్ ముందే పోయారు, ఎలక్షన్ అయిన తర్వాత మిగతా పోయారు, లీడర్లు అందరూ పోయారు, కేడర్ కూడా పోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ లో పోయేలా ఉన్నారు అంతా. 2.5 చూపిస్తానంటున్నావు, 2.5 దాకా నువ్వు ఎక్కడ ఉంటావు? అసలు నువ్వు జైల్లో కూర్చుంటావు. ఎందుకంటే నీమే కేసులు ఇవాళ కాకపోతే రేపు పెడతారు. నీ పాత కేసుల్లో 13 ఏళ్ళ పాటు ఈ టైం ఉండదు. ఇది ఒక 2-3 నెలల టైం ఉంటుంది అంతే, దగ్గరికి వచ్చేస్తుంది. అది దాని నుంచి తప్పించుకోవడానికి నువ్వు అగ్రెసివ్గా వెళ్ళి నీ కేడర్ అందరినీ ప్రొవోక్ చేస్తున్నావు, యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నావు. నువ్వు పార్టీ మీద, టీడీపీ మీద నువ్వు అటాక్ చేస్తున్నావు. జనసేన కూడా వదిలేసాడు. జనసేన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి గుంట్లో యాక్సిడెంట్ అయిందంటే చాలా ఎక్కడ లేని సానుభూతి చూపిస్తున్నారు. ఇది విచిత్రంగా ఉంది. సరే మంచిదే, డెఫినెట్ గా పిల్లోడు, చిన్న పిల్లోడు పాపం, అతను యాక్సిడెంట్ అయిందంటే ప్రతి ఒక్కరు స్పందించాలి. ఆ ధర్మాన్ని పాటించావు. టీడీపీ మీద మీ సంగతి చూస్తాను అది ఇది అంటున్నావు. పెద్దిరెడ్డి అయితే టీడీపీ క్యాడర్ నరికేస్తానన్నాడు. ఆడెవడో గుంటూరు యువతలు నరికేస్తాను, గుంటూరు యువతలంతా ఇదిలో లాక్కొచ్చి కొడతాను అంటున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? లీడర్లు పోయారు, క్యాడర్ కూడా పోయేలాగా ఉంది. మళ్ళీ మనం గెలుస్తామో గెలమో తెలియదు, అసలు పార్టీ ఉండదో తెలియదు. అప్పటి వరకు తన స్కిన్ కాపాడుకోవాలంటే ఈ క్యాడర్ అందరూ ఉండాలి. అతనికి 40% ఓటు బ్యాంక్ ఉందనుకుంటున్నాడు కదా. ఇందులో సగం ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు, ఈ పెన్షన్లో 4,000 అందుకుని వాళ్ళు సగం మంది పోతారు. ఇంకో 10% ఎంతో కాంగ్రెస్ పోయేలా ఉన్నారు. ఆ మూమెంట్ కనపడుతుంది నాకు. ఫోన్లో వస్తుంది, చాలా మంది మాట్లాడతారు కదా. వీళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళలేరు కొంతమంది జనసేనలోకి వెళ్ళారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు, జగన్ దగ్గర ఉన్న ఓటు బ్యాంకు. కానీ వాళ్ళలో జనసేన బీజేపీ పడకపోయినా టీడీపీ నచ్చుతుంది, కొంచెం వాళ్ళమే బెటర్ అనుకుంటారు. అలాగే టీడీపీ నచ్చిన వాళ్ళకి జనసేన నచ్చచ్చు, జనసేన టీడీపీ నచ్చిన వాళ్ళు బీజేపీ నచ్చచ్చు. అలా ఎంతో కొంత 5%, 6% ఈ సంక్షేమ పథకాలు అవి చూసిపోతారు. బేసిక్గా కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి డైరెక్ట్గా అతనికి ఓటు షేరు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు అందరూ కాంగ్రెస్ వైపు పోతారు. అందరూ పోకపోయినా కనీసం 15% పోతే ఇతనికి ఏం మిగులుతారు? ఇతను జైల్లో కూర్చుంటాడో ఈ పార్టీ కేటర్ అనాథలు అయిపోతారు. అందుకని వాళ్ళందరినీ మళ్ళీ ఫ్లేరప్ చేయడం కోసం, గేరప్ చేయడం కోసం వాళ్ళందరితోటి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. టీడీపీ మీద వెళ్తున్నాడు. 2 చేతులు కలిస్తేనే తప్పట్లో. టీడీపీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, పోరా అంటున్నారు. నిజం, టీడీపీ వాళ్ళు అసలు ఇతను పట్టించుకోవట్లేదు. అప్పుడు పోలీసుల మీద పడ్డాడు. పోలీసులు ఏం చేయాలి? 2 అయితే ఇప్పుడు అయిపోయింది అని చెప్పాలి. వాళ్ళు అనట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి అతనికి అగమ్యగోచరంగా ఉంది. అతను చరిత్రహీనం, వర్తమానం శూన్యం, భవిష్యత్తు అగమ్యగోచరం. ఇది పరిస్థితి అతనిది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ క్యాడర్లు అందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారు? ప్రజలు కూడా ఏంటి ఈ పార్టీ ఇలా చేస్తుంది? ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అంటే
రౌడీజన్ ఉక్కుపాదంతో చేస్తాడు, ముఠా కక్షలు అన్నట్లని ఆయన తుదముట్టించాడు, అక్కడ కనపడకుండా చేశాడు. ఇలాంటి నాయకుడి చేతిలో ఏంటి ఇలాగ ఉన్న పరిస్థితి అని ఇంతకు ఇలా మాట్లాడిన వాళ్ళు వదిలేస్తున్నాడు, ఇలా ఈ దొంగలతనాలు చేసిన వాళ్ళు కూడా పెద్ద ఉదాసీనంగా ఉన్నాడు అనుకుంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు రాజకీయ నాయకులు సాధారణంగా అవినీతి చేశాడు, అవినీతి మీద విముఖత కలుగుద్ది, లేదా అతని పరిపాలన చేతకాలేదు దద్దమ్మ పరిపాలన వద్రబాబు అనుకుంటారు, లేదా అతను సరిగ్గా లేడు మనిషి, ఇలాగ రకరకాల వేరే అవలక్షణాల వల్ల అతను దూరం అవుతాడు. కానీ జగన్ పర్టికులర్గా భయం వల్ల ప్రజలకు దూరం అయ్యాడు. అతనంటే అందరికీ భయం వచ్చింది. అతను అవినీతిని సహించారు, మళ్ళీ గెలిపి అతను ముఖ్యమంత్రిని చేశారు. అవినీతిని పట్టించుకోలేదు, అతను అవినీతి చేసాడంటే పట్టించుకోలేదు, ముఖ్యమంత్రిని చేశారు. కానీ అతనికి ఒక ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఈ 5 ఏళ్ళు చూశారు అతన్ని. ఓరు బాబు వీడు వద్దురా బాబు మనకు అనుకుంటున్నారు. అర్థమైపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ 100 రక్త పెంజర్లను ఉన్న గదిలో కానీ వెళ్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉండడానికి ఇష్టపడతలేదు అవడం. రక్త పెంజర్లు అంటే తెలిసే పొడపోవాలి. 100 రక్త పెంజర్లను గదిలో వేసి వెళ్ళమంటే వెళ్తాను కూడా సిద్ధపడతారు కొంతమంది ఆ ధైర్యంగా. కానీ ఇతని పరిపాలనలో ఉండడానికి ఇష్టపడతలేదు అవడం. ఇతను వద్దనుకున్నారు, భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ భయాన్ని పోగొట్టమని అడుగుతున్నాం మనలాంటి వాళ్ళు. ఆ భయాన్ని పోగొట్టండి అని. ఆ భయాన్ని పోగొడితే మళ్ళీ అతనికి 7 మోగ వేసి మళ్ళీ వస్తాడని చెప్పి భయాన్ని పోగొట్టట్లేదు. ఇది స్ట్రాటజీ. ఇప్పుడు ప్రభుత్వం 2 నిమిషాలు పని భయాన్ని పోగొట్టడం తుక్కు లేపేస్తారు. వీళ్ళు ఎంత అండి గురండి మాత్రం అంత ఓవరాక్షన్ చేయడం, రాత్రి ఫుల్ కోటింగ్ ఇచ్చేసారు. పోలీసులు తెలుసుకుంటే కూర్చో అంటారు ఒకసారి. ఆ నీరు గారిపోతాడు మనిషి. విచారణ సినిమా చూసారా, అందులో ఎగిరిదనేస్తాడు ఒకటి. ఆడ అప్పటి వరకు కూడా చేసి ఉంటాడు అతనికి ఆఫీసర్కి. మరి తప్పదు నాకు ఏం చేస్తాం అంటాడు. అలాగే చేస్తారు ట్రీట్మెంట్. పోలీస్ ట్రీట్మెంట్ అంటే మామూలుగా ఉండదు. బయట మాట్లాడి ముద్దెట్టుకున్నట్టుగా ఉండదండి. ఎరగొట్టి పడతారు లోపలికి వెళ్ళిన తర్వాత. ప్రత్యేకమైన బ్యాచ్ ఉంటారు దానికి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎవరు నిందించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ అతను రాకూడదు, ప్రజలు ఏమైనా ప్రలోభపడతారో. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు తప్పేం చేసిండు, ఆయన సరే ఓడిచ్చారు కదా. ఇటువంటి ప్రమాదకరమైన మనిషిని ఆ దయ్యాన్ని భూతాన్ని అలాగే చూపించాలనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ అమ్మ ఉంటుంది చిన్నప్పుడు, మీ అమ్మగారిని అన్నం తినట్లేదు అనుకో కూచుడికి ఇచ్చేస్తానంటది, అప్పుడు కాకపోతే తినేస్తాం. ఇప్పుడు కూడా అంతే, మీరు నాకు ఓటే అయిపోతే జగన్ వచ్చేస్తాడని భయపెడతారు. ఓరు బాబు వద్దురు బాబు నువ్వు ఎలా చేసినట్టు నువ్వే ఉంటారు. ఇంతే సింపుల్. ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ అంతే అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్.